ప్రజలకు రాష్ట్రాభివృద్ధికి ఉపయోగపడే విధంగా నూతన ఆవిష్కరణలే లక్ష్యంగా యువ పారిశ్రామికవేత్తలు ముందుకు సాగాలని సిఐఐ చైర్మన్ మురళీకృష్ణ పిలుపునిచ్చారు. తిరుపతిలో భారత పారిశ్రామిక సమాఖ్య ఆధ్వర్యంలో ఏపీ నూతన ఆవిష్కరణలు వ్యాపార వృద్ధిని ప్రోత్సహించేందుకు సమావేశం నిర్వహించారు. నూతన ఆవిష్కరణలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ప్రోత్సాహకాలు కల్పిస్తున్నాయన్నారు. రతన్ టాటా పేరుతో ఆవిష్కరణల కేంద్రాన్ని అమరావతిలో నెలకొల్పేందుకు ప్రభుత్వం ఇటీవల ప్రకటించిందని గుర్తు చేశారు. ప్రభుత్వం విజన్లో ప్రతి కుటుంబం నుంచి ఒక వ్యాపారవేత్తగా ఎదగాలని లక్ష్యం పెట్టుకుందన్నారు. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఇన్నోవేషన్ అండ్ సస్టైనబిలిటీ అనే టాపిక్ మీద ఈ కాన్ఫరెన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మనుషులకి ఏం కావాలి, ఫ్యూచర్ జనరేషన్కి ఏం కావాలి, దానిలో ఒక బిజినెస్ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి ఒక సొల్యూషన్ క్రియేట్ చేసి దానిలో ఒక ప్రోడక్ట్ తయారు చేసి ఆ ప్రోడక్ట్ని మార్కెట్లోకి తీసుకొచ్చి ఒక స్టూడెంట్ రోల్ ఏంటి, ఒక అకాడమిక్ ఇన్స్టిట్యూషన్ రోల్ ఏంటి, ఒక ఇండస్ట్రీ తాలూకా రోల్ ఏంటి, గవర్నమెంట్ తాలూకా రోల్ ఏంటి, గవర్నమెంట్ ఎటువంటి సపోర్ట్ చేస్తుంది ఈ స్టూడెంట్స్కి రీసెర్చ్ చేసి ప్రోడక్ట్ తీసుకురావడానికి అనేది అందరూ కలిసి మాట్లాడుకునే విధంగా ఈ కాన్ఫరెన్స్ చేయడం జరుగుతుంది. కన్వెన్షనల్ బిజినెస్ చేసే కన్నా నూతన ఆలోచన దృక్పథంతో మనం కొత్త బిజినెస్ ఏమైనా చేయగలిగితే ఆ పర్టికులర్ ఇండివిజువల్ కూడా చాలా తొందరగా గ్రో అవుతాడు, స్టేట్ కి కంట్రీకి ఉపయోగపడతాడు. రతన్ టాటా పేరున ఒక ఇన్నోవేషన్ హబ్ కూడా అమరావతిలో అనౌన్స్ చేయడం జరిగింది. ఒక 5 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ తో కలిపి అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళని తీసుకొచ్చి మార్కెట్ చేసేదానికి కూడా ఉపయోగపడే విధంగా. అలాగనే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విజన్ లో 1 ఎంటర్‌ప్రెన్యూర్ 1 ఫ్యామిలీ, అంటే ప్రతి ఒక్కరు వేరే కంపెనీలో జాయిన్ చేయడం పనిచేయడం కాకుండా ప్రతి ఫ్యామిలీ నుండి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ఉంటే ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం కూడా సార్ట్ అవుట్ అవుతుంది. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్, చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఈ టైంలో. ఐ థింక్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. తిరుపతిని ముఖ్యంగా ఇన్నోవేషన్ హబ్ కింద తయారు చేసి ఇక్కడ చాలా ఇండస్ట్రీస్ వచ్చే అవకాశం ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఏరియాలో ఐఐటి కూడా ఉంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ తిరుపతి, కాబట్టి తిరుపతిలో పెట్టడం జరిగింది.